జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి సభ కోసం ప్రిపేర్ అవుతున్నారు. తిరుమల కొండపైనే బస చేసిన పవన్ రేపు మరోసారి శ్రీవారిని దర్శించుకుని అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా తిరుమల రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. జనసేన పార్టీ రేపటి నుంచి తమ కార్యక్రమాలని ప్రారంభించే దిశగా అడుగులేస్తున్నట్టు కనిపిస్తుంది. నిన్న ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ అభిమాని కత్తిపోటులో మరణించినటువంటి వినోద్ రాయల్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. మనం చూస్తున్నటువంటి ఈ గెస్ట్ హౌస్లోనే టీఎస్ఆర్ అతిథి గృహము, ఈ అతిథి గృహంలోనే పవన్ కళ్యాణ్ గారు బస చేసి ఉన్నారు. నిన్న రాత్రి నుంచి కూడా ఉన్నటువంటి సందర్భం ఉంది. నిన్న తిరుపతి నుండి అలిపిరి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు మన ఈ సుపథంలో నుంచి 300 రూపాయల శీఘ్ర దర్శనం చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఈ గెస్ట్ హౌస్లోనే ఉన్నారు. అడప దడప జనసేనకు చెందినటువంటి కొంతమంది కీలక నేతలతో పాటుగా స్థానిక పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలతో పవన్ కళ్యాణ్ అడపాదడప సమావేశాలు నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరోవైపున రేపు తిరుపతిలో బహిరంగ సమావేశం నిర్వహిస్తారని చెప్పి మనకి ఇప్పటికే సమాచారం వచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన కార్యకర్తలు, చిత్తూరు జిల్లాకు చెందినటువంటి జనసేన నేతలందరూ కూడా పోలీస్కి సంబంధించినటువంటి అన్ని పర్మిషన్లు కూడా తీసుకున్నారు. తొలుత ఈ సమావేశాన్ని పెద్దగా నిర్వహించాలని అనుకున్నప్పటికీ కూడా తాజా సమాచారం ప్రకారం అయితే ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించాలని చెప్పి భావిస్తున్నట్టు మనకి సమాచారం అవుతుంది. ఇక్కడ కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. రేపటి నుంచి మన జనసేన పార్టీ అధికారికంగా కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్టు తెలుస్తుంది. మీరంతా సపోర్ట్ ఇస్తారు? ఖచ్చితంగా పవన్ అన్నకి మద్దతు ఇస్తాం. జనసేన పార్టీని బలోపేతం చేయడానికి దగ్గరుండి మేము కృషి చేస్తాం. మీరు చెప్పండి తమ్ముడు, పవన్ కళ్యాణ్ అభిమానం మీరు? పవన్ కళ్యాణ్ అభిమానం అండి. ఈ పాటికే ప్రతిపక్ష చాలామంది విమర్శలు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ రాలేదు, మాతో ఎదుర్కోవడం లేదు అంటున్నారు. కాబట్టి రేపటి నుంచి పవన్ కళ్యాణ్ నేను ఎదుర్కొంటా పార్టీ ప్రతిపక్షాన్ని, ఏదైనా ఎటు రూలింగ్లో పార్టీ కానీ ఏదైనా నేను ఎదుర్కొంటాను, నేను ముందుండాను, మీ నాయన్ని సపోర్ట్ చేస్తారని చెప్పి రేపు ప్రెస్ మీట్లో అనౌన్స్మెంట్ చేస్తారు జనతా పార్టీ ప్రారంభించడానికి. మీరు చెప్పండి బాబు, మనకి గతంలో కూడా తిరుపతి నుంచి చాలా పార్టీలు తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. జనసేన కూడా రాబోతుంది, అది ఎంతవరకు రాణిస్తుంది అంటారు? మీరందరూ ఎంతవరకు సపోర్ట్ ఇస్తారు? ఖచ్చితంగా మేమంతా పవన్ అన్నకి మద్దతు ఇస్తాం కంపల్సరీ. ఎందుకంటే ప్రశ్నించడానికే పార్టీ పెట్టాడు ఆయన. ఇప్పుడు అఖిలపక్షం కావచ్చు, విఫలపక్షం కావచ్చు, ప్రశ్నించడానికే వచ్చిన పవన్ ఇప్పుడు ఏం చేస్తాడనే దానికి రేపటి నుంచి తెర స్టార్ట్ అవుతుంది అనమాట. దీని తర్వాత ఎవరు ఏం మాట్లాడకుండా ఉంటుంది. చెప్పండి, మీరు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఎంతవరకు ఇస్తారు? మా ఫుల్ సపోర్ట్ పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే ఏ హీరో వచ్చి సొసైటీకి చేస్తాడని మాకు ఆ నమ్మకం కలగలేదు. పవన్ కళ్యాణ్ అయితే చేస్తాడని కలిగింది, అందుకనే ఆయన వెనకాల ఉన్నాం అంతే. అది జనసేన ఇప్పటికే కూడా కొన్ని సమాజంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలపైన ఇప్పటికే గలమెత్తిన సందర్భం. మరోవైపున ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి సమస్యలు ఏది పవన్ కళ్యాణ్ స్పందించడం లేదని చెప్పి కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీన్ని ఎలా అంటే స్పందించట్లేదంటే అతను ఒక పరిస్థితి మనకు తెలియదు కదా, మనం చెప్పేస్తాం ఈజీగా స్పందించట్లేదు, ఏం చేయట్లేదు అని. ఎప్పుడు టైం వచ్చింది, ఇప్పుడు తను చనిపోయాడు, దానికి ప్రాబ్లం ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు వచ్చాడు కరెక్ట్గా అంతే. నిన్న అనుకోకుండా పవన్ కళ్యాణ్ అభిమాని కోలారులో కత్తిపోట్లకి మరణించడంతో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కోసం పవన్ కళ్యాణ్ తిరుపతికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారి కుటుంబ సభ్యులని పవన్ కళ్యాణ్ పరామర్శించిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ కోలాహలం అన్నీ చూసి ఇదే సరైన సమయంగా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. మరోవైపున మనకున్నటువంటి సమాచారం ప్రకారం రేపటి నుండి జనసేన అధికారికంగా తిరుపతి నుండి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. అంచెలంచెలుగా ప్రతి జిల్లాల్లో కూడా భారీ సమావేశాలు నిర్వహించి యూత్లో కూడా ఒక చలనం తీసుకొని వచ్చి ప్రజా సమస్యలపైన పోరాడుతున్నట్టు మనకి సమాచారం తెలుస్తుంది. ఇది టీఎస్ఆర్ అతిథి గృహం నుంచి తాజా సమాచారం. కెమెరా పర్సన్ శ్రీనాథ్తో కిరణ్, HM TV, తిరుమల.